పంచాయతీ ఎన్నికలకు నగారా మోగడంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. 3 దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 3 వారాల సమయంలోనే మొత్తం ప్రక్రియ జరగనుంది. డిసెంబర్ 17తో 3వ దశ పంచాయతీ ఎన్నికలు ముగియనుంది. నిజామాబాద్ జిల్లాలోని పల్లెల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికల హడావుడి అంతా ఇంత కాదు. జిల్లా వ్యాప్తంగా 545 గ్రామ పంచాయతీలు, 5022 వార్డులున్నాయి. బోధన్ డివిజన్లోని 11 మండలాల్లో 184 జీపీలు, 1642 వార్డులకు ఫస్ట్ ఫేజ్ లో ఎన్నికలు జరగనున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 8,51,417 మంది ఓటర్లున్నారు. పోలింగ్ సిబ్బందికి ర్యాండమైజేషన్ ప్రక్రియను కలెక్టర్ కృష్ణారెడ్డి నిర్వహించారు. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ రెవెన్యూ డివిజన్లలోని మండలాల వారీగా ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. 545 గ్రామ పంచాయతీల సర్పంచ్, 5022 వార్డు స్థానాల ఎన్నికల నిర్వహణకు 20% రిజర్వ్ స్టాఫ్ ని కలుపుకుని ప్రిసైడింగ్ అధికారులతో పాటు ఓపీఓల ర్యాండమైజేషన్ చేపట్టారు. ఒకే రోజు పోలింగ్, ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితాల వెల్లడి చేపట్టబోతున్నారు. సర్పంచ్ ఎన్నికలకు షెడ్యూల్ జారీ కావడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మొత్తం 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించనుండగా డిసెంబర్ 11న తొలి దశ, డిసెంబర్ 14న రెండో దశ, డిసెంబర్ 17న మూడో దశ ఎన్నికలు జరగనున్నాయి. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 3 రెవెన్యూ డివిజన్లు ఉండగా 3 విడతల్లో ఒక్కో విడత ఎన్నికల్లో చేర్చారు. మొదటి విడతలో బోధన్ డివిజన్ పరిధిలో బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పొతంగల్, రెంజల్, రుద్రూర్, సాలూరా, వర్ని, ఎడపల్లి, నవీపేట మండలాలున్నాయి. రెండో విడతలో నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని దర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, నిజామాబాద్ రూరల్, సిరికొండ, జాక్రన్పల్లి మండలాలు పేర్కొన్నారు. మూడో విడతలో ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆర్మూర్, ఆలూర్, బాల్కొండ, భీమ్గల్, డొంకేశ్వర్, కమ్మర్పల్లి, మెండూరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట, వేల్పూర్, ఎర్గట్ల మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.